అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా మామూలుగా లేరు. చాలా టాలెంట్ ఉంది. ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్నా కూడా జ్యూరీస్‌కి చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే ఈరోజు ఒక టాస్క్ పెట్టారు. హేమంత్ నిజంగా అమ్మో! ఎలా తట్టుకున్నాడేమో! మనం నార్మల్‌గా అమ్మాయిలుకి చెవులు, ముక్కులు కుట్టిస్తూనే ఉంటారు గదా! ఆ బాధ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అది కూడా చిన్న వయసులో అంటే ఆ పెయిన్ కొంచెం అటు ఇటు ఉంటుందనుకో. అదే మనం పెద్దగయిన తర్వాత కుట్టించుకుంటే నొప్పి ఇంకా ఎక్కువుంటుంది గదా! అప్పుడు స్కిన్ అనేది కొంచెం మందపడుతుంది కాబట్టి, నొప్పి ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. అలాంటిది హేమంత్ ఇయర్‌కి, నోస్‌కి అలా కుట్టించుకోవడం అంటే నిజంగా ఆ నొప్పిని ఎలా భరించాడు? నిజంగా గ్రేట్ అన్నట్టు ఆ బాధనంతా భరించి ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేశాడు. అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యాడు. మరి 'బిగ్ బాస్' హౌస్ కూడా వెళ్తాడా లేదా అనేది చూడాలి. వావ్! అనిపించింది. సూపర్ ఎఫర్ట్స్ పెట్టాడు హేమంత్ అయితే ఎలాగైనా సరే పోవాలి 'బిగ్ బాస్‌కి' అనుకున్నట్టున్నాడు. తను ముందు ఎవరు సెలెక్ట్ చేయలేదు. అగ్ని పరీక్షలో ఉండడానికి సెలెక్ట్ చేయలే. కానీ తన అదృష్టం బాగుండి తనలో ఏదో టాలెంట్ ఉంది అని జ్యూరీస్ నమ్మారు కాబట్టి మళ్ళీ తనకు ఒక ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళిచ్చిన అవకాశాన్ని వాడుకున్నాడు. సెలెక్ట్ అయ్యాడు. సూపర్ అనిపించింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. స్పైసీ మిర్చీలు తినడం. మనం మామూలుగానే కర్రీలో కొంచెం కారకమైన స్పైసీ కారం అంటూ ఉంటాం కదా! కానీ ఇక్కడ అమన్ మామూలోడు కాదు. దండంరా స్వామి అన్నట్టు అనిపించింది. ఎట్లా తిన్నాడంటే స్పైసీ ఎంతున్నా సరే తినడమే. దేనికైనా రెడీ అన్నట్టున్నాడు. అంతే కాకుండా ఇందులో వీళ్ళు తిన్నారు కాబట్టి అమన్, దీపక్, అలాగే సుమ. ఇంకొక అమ్మాయి లయ హైదరాబాద్ అమ్మాయే. వీళ్ళు నలుగురు కూడా వీళ్ళకి టెస్ట్ పెట్టారన్నట్టు. ఈ స్పైసీ తిన్న తర్వాత. అది కూడా బ్యాలెన్స్ అన్ని కంప్లీట్ చేయాలి. ఊదుకుంటూ పగలగొట్టాలన్నట్టు. ఇందులో అమన్, దీపక్ నార్మల్‌గా లేరన్నట్టు. వాళ్ళ టాలెంట్ అంతా కూడా చూపెట్టారు ఇందులో. ఏమన్నా ఊదారా వాళ్ళ టాలెంట్ చూస్తే నార్మల్‌గా లేదన్నట్టు ఎలాగైనా సరే నేను సెలెక్ట్ అవ్వాలి, బిగ్ బాస్‌కి వెళ్ళాలి అన్న తపనతోటి ఉన్నారా అన్నట్టు అనిపించింది. అంత స్ట్రెంత్ ఉంది. అంతే కాకుండా అబ్బాయిలతో సమానంగా సుమ కూడా అంతే పోటీ చేసింది. మామూలుగా చేయలేదు. తను కూడా బెలూన్స్ ఊదడం, పగలగొట్టడం. నార్మల్‌గా ఇవ్వలేదు. లాస్ట్‌లో అయితే లయ ఉంది. తన వంతుగా తన స్ట్రెంత్‌కి తగ్గట్టు తను కూడా గట్టి పోటీ ఇచ్చింది. చివర్లో మాత్రం ఫస్ట్ వచ్చేసింది దీపక్. తర్వాత అమనైతే బాగా టాస్క్ అయితే కంప్లీట్ చేశారు. కానీ ఇందులో తర్వాత ఒక టాస్క్ వచ్చింది చూడండి. అభిజిత్ అలా చెప్పేసాడు. 3 మినిట్స్‌కి దగ్గరలో ఎవరుంటారో వాళ్ళే విన్ అని చెప్పేసాడు. అది కూడా కూల్ వాటర్ టాస్క్ అన్నట్టు. ఆ వాటర్‌లో కూర్చోవాలి. 3 మినిట్స్ అయిన తర్వాత లేవాలన్నట్టు. ఆ 3 మినిట్స్‌కి ఎవరి దగ్గర ఉంటారో వాళ్ళు విన్ అయినట్టు మరీ చెప్పాలి. కానీ వీళ్ళు ఆలోచన ఎక్కడుందో తెలియదు గానీ ఇద్దరిద్దరు అన్నట్టున్నారు. అపూర్వను ఇంకో అమ్మాయి. వీళ్ళు కరెక్ట్‌గా డ్రమ్‌లో కూర్చొని ఉంటారు. కూల్ వాటర్. ఎంటర్‌టైన్‌మెంట్ లెక్క ఏదో ఒకటి మాట్లాడుతూ ఆల్ఫాబెట్స్‌ని రివర్స్‌లో మాట్లాడడం, లేదంటే ఏదో ఒక డైలాగ్ చెప్పమనడం. ఈ విధంగా చెప్తూనే ఉన్నారు. బాగానే చెప్పారు. కానీ వీళ్ళకి టాస్క్ అనేది అర్థం కాలేదు. కానీ లక్ ఉంటే ఏదైనా సాధ్యమే. అపూర్వ ముందుగానే లేచింది. 3 మినిట్స్ అయిన తర్వాత లేచింది. ఆ అమ్మాయి లేచిన తర్వాత ఇంకో అమ్మాయి లేచిందన్నాడు. కానీ ఇక్కడ తన అదృష్టం ఏంటంటే, తను ముందు లేచినా కూడా తనే విన్ అయింది. అదెలా అంటే 3 మినిట్స్‌కి దగ్గరలో ఎవరుంటారో వాళ్ళు విన్ అంటారు గదా! మరి అదే 3 మినిట్స్‌కి అపూర్వ లేచిందన్నట్టు. కానీ వీళ్ళందరూ ఏమనుకున్నారు, ఇంకో అమ్మాయి ఉందన్నట్టు. ఆ అమ్మాయి తర్వాత లేసింది గదా! తర్వాత 3 మినిట్స్ తర్వాత ఆ అమ్మాయి తర్వాత ఈ అమ్మాయి లేసింది కాబట్టి ఈమెని విన్ అనుకున్నారు. ఇక్కడ అసలు చెప్పింది ఎవరు అర్థం చేసుకోలేదు. కానీ ఇక్కడ అపూర్వ గెలిచింది. అందరూ షాక్ అయ్యారు. అప్పుడే అవినీత్ అన్నాడు, "మీరు నేను చెప్పిన టాస్క్ మీరు అర్థం చేసుకోలేదు. 3 మినిట్స్‌కి ఎవరి దగ్గర ఉంటారో వాళ్ళే విన్ అని చెప్పాను. అందుకే మీకు అర్థం కాక మీరిలా సతమతం అవుతున్నారని చెప్పేసిండన్నాడు. ఎవ్వరికీ అర్థం కాలేదు అక్కడ టాస్క్ అనేది. అందుకే ఒకరు చెప్పినప్పుడు ఒక టాస్క్ గురించి బాగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారని ఇనాలి. ఆ తర్వాతే బరిలోకి దిగాలన్నట్టు. కానీ ఇక్కడ తన లక్ బాగుంది అపూర్వకి. సెలెక్ట్ అయింది తను గూడా. రోహిత్, జ్యోత్స్న వీళ్ళిద్దరు కూడా ఒక టాస్క్ వచ్చింది. ఏంటి అంటే క్లిప్పులు, బట్టల క్లిప్పులు ఉంటాయి గదా! అవి పెట్టుకోవాలన్నట్టు. ఎవరు ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళు విన్ అయినట్టే. ఇక్కడ మామూలుగా లేదు. చాలా మనకి నార్మల్‌గా ఇట్లా పెట్టుకుంటేనే పెయిన్ వస్తూ ఉంటుంది కదా! నొప్పి భరించలేము. అలాంటిది వాళ్ళు అన్ని క్లిప్‌లు ఎలా పెట్టుకున్నారో నాకైతే అర్థమే కాలేదు. రోహిత్ అయితే చాలా టాలెంట్ పర్సన్. ఏర్పడలేదు గానీ కాళ్ళ వేలుకి పెట్టుకున్నాడు. తర్వాత ఫింగర్స్‌కి పెట్టుకున్నాడు. మొత్తానికైతే సెంచరీ కొట్టినన్నాడు. 100 క్లిప్పులు పెట్టుకున్నాడు. జ్యోత్స్న 72 పెట్టింది. తను కూడా గ్రేట్ ఎఫర్ట్స్ అయితే పెట్టింది. మొత్తానికైతే ఇందులో రోహిత్ గెలిచిండు. ఒక టాస్క్ పెట్టారు. అందులో మాత్రం మామూలుగా లేదన్నట్టు టాస్క్ అయితే కాళ్ళకైతే బేడీలాగా ఏసుకోవాలి. కాళ్ళకి బేడీలాగా ఏసుకున్న తర్వాత కలర్ గ్లాసులు పట్టుకొని ఒక డబ్బా నింపాలి. ఎవరిది ఎక్కువ వాటర్ ఉంటే వాళ్ళు గెలిచినన్నట్టు. ఝాన్సీ మాత్రం సూపర్‌గా ఆడింది ఇందులో. ఝాన్సీ అయితే కలర్స్ బాగా పోసింది. విన్ అయింది. సూపర్ అనిపించింది. ఝాన్సీ టాలెంట్ కూడా చాలా చూపించింది ఇక్కడ. మొత్తానికైతే
జ్యూరీస్ అయితే కొంతమందిని సెలెక్ట్ చేశారు. ఎవరైతే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారనేది. ఝాన్సీ సెలెక్ట్ అయిపోయింది. అలాగే రోహిత్, దీపక్, అమన్, అపూర్వ వీళ్ళందరిని కూడా సెలెక్ట్ చేశారన్నట్టు. మళ్ళీ వీళ్ళందరికి కూడా మళ్ళీ ఎవరైతే ఎక్కువ ఓటింగ్ పడుతుందో వాళ్ళైతే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళిపోతారన్నట్టు. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికొస్తుందనేది కూడా మనం చూడాలి.